హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటన క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు తను ఒక ఈవెంట్కి వెళ్ళబోతుంది అనమాట. ఆ ఈవెంట్ వచ్చేసి అది ఇంకా తను అనౌన్స్ చేయలేదు కదా. సో ఆ ఈవెంట్ నేమ్ అయితే నేను అనౌన్స్ చేయలేను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్టార్ మా పరివార్కి తనుజ కళ్యాణ్ ఇద్దరు రాబోతున్నారు త్వరలో. ఒక ఈవెంట్ సందర్భంగా ఇద్దరు రాబోతున్నారట. యాక్చువల్‌గా ఈవెంటే అని చెప్పడం కంటే వీళ్ళిద్దరు ఎప్పుడొచ్చినా అదే పెద్ద ఈవెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మా టీవీలో వీళ్ళిద్దరు ఏ ప్రోగ్రామ్‌కొచ్చినా ఆ ప్రోగ్రామ్ టీఆర్‌పీ రేటింగ్ మా అంతా పెరిగిపోతది. అది మనకి ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు 'స్టార్ మా పరివార్‌కి' కళ్యాణ్ వచ్చినప్పుడు ఎట్లా ఉందో చూసాం. వీళ్ళిద్దరు సంక్రాంతి ఈవెంట్‌కొచ్చినప్పుడు అంటే 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు 2, 3 టైమ్స్ కలిసారు కదా! అప్పుడైతే అసలు టీఆర్‌పీ రేటింగ్ అసలు టాప్‌లో ఉంది. ఫస్ట్ ఉంది. ఆ వీక్‌లో ఏ ఈవెంట్‌కొచ్చినా ఆ ఈవెంట్ సంబంధించిన ఎపిసోడే ఫస్ట్ ఉంది. అంటే సంక్రాంతి ఈవెంట్‌కొచ్చినప్పుడు సంక్రాంతి ఫస్ట్ ఉంది. అట్లా అనమాట. సో, ఇదంతా పక్కన పెడితే ఇప్పటికి గూడా తనూజకి గిఫ్ట్స్ ఎళ్తున్నాయంట గైస్. అంటే 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి వచ్చిన తర్వాత తను 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు దిగిన ఫోటోసు అవన్నీ కలిపి తనకి పెద్ద గిఫ్ట్‌గా అంటే ఒక ఆల్బమ్ లాగా ఇచ్చారు గదా! వాళ్ళ ఫాదర్ తను దిగిన ఫోటో ఒకటి గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్లస్ కళ్యాణ్ తను కలిసి చేసిన గేమ్స్ అయినా కావచ్చు అట్లాంటివి గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్లస్ తనకి కాఫీ మగ్ ఒకటి గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్లస్ కాఫీ పౌడర్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. అవే గాకుండా అసలు మనకి గిఫ్ట్‌లు మనకు తెలిసినయే చాలా ఉన్నాయి. ఇంక తెలియనియి ఇంకా ఎక్కువున్నాయి. యాక్చువల్‌గా కళ్యాణ్, తనూజ ఇద్దరు కలిసి వాళ్ళకొచ్చిన గిఫ్ట్స్‌ని గూడా సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తారట. బట్ అది అంటే వాళ్ళు ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అంటే ఎంత టైం పడుతుందని అడిగితే మనమైతే యాక్చువల్‌గా 'బిగ్ బాస్' నుంచి వచ్చి ఇప్పటికి 6 మంత్స్ అంటే సెవెంత్ మంత్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంకో 'బిగ్ బాస్' కూడా వస్తుంది. సో, ఇప్పటి వరకు టైం పట్టిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరు ఎంత బిజీగా ఉన్నారో. ఇంత బిజీగా ఉన్నా మరి ఏం రిలీజ్ అవ్వలేదు గదా! అంటే రిలీజ్ అవ్వటానికి అంటే మూవీసు, వెబ్ సీరీస్, ఆల్బమ్స్ వీటిలో కదా బిజీగా ఉంది. బయట ఈవెంట్స్ ప్లస్ ప్రోగ్రామ్స్‌కి వస్తున్నారు ఆల్రెడీ. తనుజ అయితే మనకు తెలిసింది 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' వస్తుంది. ప్లస్ తను బయట ఈవెంట్స్‌కి ఎక్కువ వెళ్తుంది. యాక్చువల్‌గా ఇలా ఈవెంట్స్‌కెళ్ళేది సెలబ్రిటీస్ గైస్. మీరు అబ్జర్వ్ చేసుంటే హీరోయిన్స్‌ని ఎక్కువ ఈవెంట్స్‌కి పిలుస్తుంటారు. హీరోస్‌ని తక్కువ. హీరోయిన్స్‌ని ఎక్కువ పిలుస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి హైప్ వస్తుంది. అంటే వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళని చూడటానికి వచ్చిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ షోరూమ్ ఓపెన్ చేస్తుంటే షోరూమ్ ఎక్కడుంది అనేది అంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువుంటుందని. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్, తనూజాలు ఎక్కడ చూసినా ఉంటున్నారు. ఎవరినన్నా హీరో, హీరోయిన్‌ని పిలిచినా కళ్యాణ్‌తో పాటు ఒక హీరోయిన్ వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు తనుజతో పాటు ఇంకొక హీరోయిన్. అట్లా వాళ్ళతో పాటు వస్తున్నారు. అసలు ఇదంతా చూసి నాకేమనిపిస్తుందంటే హీరోయిన్‌ల కంటే వీళ్ళకి క్రేజ్ ఎక్కువుంది. అందుకని వీళ్ళతో పాటు వాళ్ళని కూడా పిలుస్తున్నారు. సో, ఈ మధ్య ఒకసారి రాశి గారొచ్చారు. ఒక ఈవెంట్‌కి అంటే ఒక షాప్ ఓపెనింగ్‌కొచ్చారు. కానీ రాశిని చూడటానికి అంతమంది ఎక్కువ తను చూడటానికి రాలేదనమాట. నాకనిపించింది అంటే హీరోయిన్‌ని మించిన పబ్లిసిటీ ఇప్పుడు సీరియల్ యాక్టర్స్‌కుంది. అంటే యాక్చువల్‌గా నిజంగానే ఇదైతే మన సీరియల్ యాక్టర్స్ ఏంటంటే రోజు మన సీరియల్స్‌లో చూస్తుంటాం. రోజు మనకి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళయిపోయారు. ఇప్పుడు హీరోయిన్స్ అంటే ఎప్పుడో ఇయర్‌కి ఒకసారి ఒక మూవీ వస్తూ ఉంటుంది. పబ్లిసిటీ కోసం, ప్రమోషన్స్ కోసం వస్తుంటారు. సో, ఒక 2, 3 టైమ్స్ చూస్తాం. ఇంక అందుకనే ఈ మధ్య ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే ఇప్పుడు వెబ్ సీరీస్ ఉన్నాయి గదా! వెబ్ సీరీస్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువ. ఆ వెబ్ సీరీస్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 'విక్రమ్ ఆన్ డ్యూటీ' వస్తుంది. ఎవ్రీ ఫ్రైడే ఒకటి అప్‌లోడ్ చేస్తారు. అంటే ఒక కేసు ఫ్రైడే, సాటర్‌డే, సండే. ఇప్పుడు 4 ఎపిసోడ్స్ వస్తుందనమాట. ఒక కేసు 4 ఎపిసోడ్స్. అయిపోయింది. అంటే ఇప్పుడు 4 ఎపిసోడ్స్ అంటే 2 అవర్స్. ఇప్పుడు మూవీ తీసినా కూడా 2 అవర్స్, 1 ½ అవర్ ఉంటది. పెద్ద మూవీ అయితే 3 అవర్స్ ఉంటది. సో, వాళ్ళకి అక్కడొచ్చిన బడ్జెట్టు అంటే ఎంత బడ్జెట్ అవుతుందో, ఇక్కడ బడ్జెట్ తక్కువవుతుంది. బట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో జనాలు ఎక్కువ మంది చూస్తారు. టీఆర్‌పీ రేటింగ్ వస్తుంది. ప్లస్ మనీ కూడా సేమ్ మనీ వస్తుంది. అంటే ఎక్కువే వస్తుంది మనీ. సో, అందుకని ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లానే మన తనుజ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్లస్ తను అందుకనే ఇప్పుడు ఓటీటీలో కొన్ని వెబ్ సీరీస్ కూడా చేస్తుందట. కళ్యాణ్ కూడా వెబ్ సీరీస్ చేస్తున్నాడు. బట్ కళ్యాణ్ అయితే ఇంతవరకు బయటికి తీసుకురాలేదు. బట్ త్వరలో వాళ్ళిద్దరు అనౌన్స్ చేయబోతున్నారు. సో, దిస్ ఇస్ తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.